మొత్తానికి శ్రీరామనవమి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నారా? మొత్తానికి చందా ఎగ్గొట్టారుగా మీరు. భక్తి ముఖ్యం కానీ చందాదే ఉందిరా. మీరు ఎన్ని పందిళ్ళు వేసినా నాలాంటి పెద్ద మనిషి పందిట్లు ఉంటే అదొక కళ. చందా ఎగ్గొట్టడం కూడా పెద్ద కళే. అటగా అన్ని పనులు ఎక్కడనే చేయాలా? కుదరదు కుదరదంటే కుదరదు. ఎవరి మీద అరుస్తున్నావు? మైక్ సెట్ వాళ్ళండి. ఈ బల్బు ఎక్కడిది? మీదే, మీ ఇంట్లో మీ అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు. అది వెలగదరా. ఎందుకు? అబ్బాయి ఎప్పుడో 10 ఏళ్ల క్రితంరా బాబు. ఎందుకు పనికిరాదని అవతల పారేశాను. 10 ఏళ్ళదేనా 25 ఏళ్ళదేనా హై వోల్టేజ్ ఉంటే అదే వెలుగు. ఎలా? ఆగు. ఇలా నువ్వు వెళ్ళి పూల చుట్టూ, నేను వెళ్ళి వైర్లు చుడతా. నేను వెళ్ళి దారం తెచ్చుకోవాలి. తెచ్చుకో. చూసారా దానింట్లో నా ఒంట్లో కరెంట్ ఎలా పాస్ అవుతుందో? దేనికైనా టెక్నాలజీ తెలిసి ఉండాలి సార్. ఇలా ఉచిత కరెంట్ ఎంతైనా ఇవ్వచ్చు. వస్తున్నాడే వీడు పీసీ సర్కార్ కన్నా గొప్ప మెజిషియన్ లో ఉన్నాడు. బల్బ్ ఎలా వెలిగింది అబ్బా? ఇక్కడే అంతే. గట్టిగా పట్టుకోండి. అసలే హైట్ ప్రాబ్లం. జాగ్రత్త, గట్టిగా పట్టుకో. ఇక్కడ బల్బ్ పెడితే కరెక్ట్ ప్లేస్మెంట్ అంతే. మీరు వెళ్ళిపోయి పని చూసుకోండి. ఎవరయ్యా మీరు? కంట్రోల్ సార్. పానకంలో బెల్లం మిరియాల పొడి దంచండి. అలాగే సార్. ఒరే ముసలేదవా, నీ ఓల్డ్ బల్బ్ కూడా కరెంట్ సప్లై కావాల్సి వచ్చిందా? ఏమయ్యా మనిషివేనా నువ్వు? బుద్ధుందా? ఇంత వయసు వచ్చి నా మీద చెయ్యేస్తావా? సిగ్గుందా అసలు నీకు? నేనా చెయ్యా? వెయ్యడమా? ఒరే నువ్వా? నీ వల్ల పిల్లతో తిట్లు కూడా తిన్నాను రా. అదృష్టవంతుడి నాన్న, దానికి దొరికితే కొట్టేది కూడా. రేయ్ ఏంట్రా వీడు బలూన్ లాగా గాల్లో నిలబడ్డాడు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం. కింద స్టూల్ ఉందన్న నమ్మకం అతను అలా నిలబెట్టింది. నిజంగానా? డౌటా? కావాలంటే చూడు. మచ్చా ఏంట్రా ఎలక్ట్రికల్ వర్క్ చేసుకుంటే మధ్యలో డిస్టర్బ్ చేయకండి. అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్. కింద స్టూల్ లేదురా బచ్చా. ఓహో సార్, వాడు మనల్ని మోసం చేసి నకిలీ బాంబు ఇచ్చింది సార్. అది పేర్లేదు సార్. ఇప్పుడు వాడు ఎక్కడ దొరుకుతాడు? ఇప్పుడు షాప్ బంద్ ఉంటుంది సార్. రేపు పొద్దున్న తెరుస్తాం. రేపు గనక చక్రిగడ బాంబు చూస్తే వాడికి అనుమానం వస్తుంది. వాడు మనకు దొరకడు. వెంటనే బాంబు తీసేయాలి.
ఇలాంటి వాటికి భయపడనురా. చిన్నప్పటి నుంచి బాంబులతో ఆడుకున్నాను. ఏది ఏమైనా ఆ చక్రవర్తి గారిని చంపి తీరాలి. ఎస్. నా హృదయములో నిదురించే కను పాప కరువైన కనులెందుకో. ఏంటి దుమ్ము? చుడుతున్నాను బాబు. అవతలకు వెళ్ళి దులుపుకో. చూడలేక చస్తున్నాను. చూపే కనపడదు, చూడలేక సత్తనాను కడేటి. అదే చూపు లేక చస్తున్నాను అంటున్నాను. అవతలకు వెళ్ళి దులుపుకో. పో పో. ఆ రజనీకర మోగన బింబము నీ నగుమోమును పోలునటే. ఆ రజనీకర మోహన బింబము కొలనులోని నవకమల దళంబులు నీ నయనంబుల. చేతికేదో మెత్తగా తగిలిందేమిటి? చిన్నపిల్లాన్ని చేసి ఆటలాడతావా మామా? కూతుర్ని 10 ఏళ్ళ నుంచి మోసం చేసి ఈ సెటప్ లాగించేస్తున్నాం. గుడ్డి ఇదేం చేస్తాం? ఇక్కడెక్కడో తింగరి జంగురు పిల్లి చప్పుడు వచ్చుచున్నదే. జంగురు పిల్లి కాదు బాబు, కుక్క. ఊర కుక్క, పిచ్చి కుక్క, చిత్తకార్తి కుక్క. చిత్తకార్తె కుక్క. మరి మొరగదే? అలవాటు పడ్డ కుక్క కదా బాబు, మొరగదు. ఇలాంటి కుక్కలను ఊరికే వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే కనపడ్డ కుక్కలల్లా చెడగొడుతుంది. సౌండును బట్టి కొడతా. ఏహే, నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. జంకి చక్క జంకి చక్క జంకి చక్క జై 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 జంకి చక్క. ఎక్కడ ఎక్కడ ఆ కుక్క? ఏహే, ఎక్కడ కుక్క? ఏహే, మరగదే 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 మరగమంటుంటే మరగవే. పిచ్చి కుక్క, గజ్జి కుక్క. ఏహే